ఎక్కడో తప్పిపోయిన పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేర్చేదే ఆపరేషన్ స్మైల్. అక్రమ రవాణాకు గురైన పిల్లలను రక్షించడానికి నెల రోజులు ఆపరేషన్ స్మైల్ నిర్వహించారు పోలీసులు. తెలంగాణలో 4,000కు పైగా పిల్లలను బాల కార్మికులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు తెలంగాణ పోలీసులు. తప్పిపోయిన బాలలు ఆపరేషన్ స్మైల్లో దొరుకుతారు. కొందరు ఇళ్ల నుంచి పారిపోయిన వారైతే మరికొందరు మిస్సింగ్ అయిన చిన్నారులు. ఇలా కారణం ఏదైనా వారంతా బాల కార్మికులుగా జీవిస్తున్నారు. ఇంకొందరు మానవ అక్రమ రవాణాకు గురైన వారు కూడా ఉన్నారు. వరంగల్, మహబూబాబాద్ తో పాటు కర్ణాటక, ఏపీ నుంచి వేరువేరు సందర్భాలలో తప్పిపోయిన చిన్న పిల్లలను ఆపరేషన్ స్మైల్ బృందాలు రక్షించాయి. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి దుర్భర జీవితం అనుభవిస్తున్న 4,357 మంది చిన్నారులను ఆపరేషన్ స్మైల్ ప్రాజెక్టులో భాగంగా రక్షించామని మహిళా భద్రతా విభాగం డీజీపీ శిఖా గోయల్ తెలిపారు. వారిలో 3,897 మంది బాలురు ఉండగా 460 మంది బాలికలు ఉన్నారు. మానవ అక్రమ రవాణా, పిల్లల అపహరణ వంటి కేసులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్లో 676 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ దుకాణాలు, ఇటుక బట్టీలు, టీ స్టాళ్లు వంటి ప్రదేశాల నుంచి పిల్లలను రక్షించారు. 5గురు పోలీసుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుళ్లు, ఒక మహిళా అధికారితో సహా 120 బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేశారు. మహిళా అభివృద్ధి శాఖ, కార్మిక ఆరోగ్య, శిశు సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల రక్షణ యూనిట్లు, ఎన్జీఓలతో కలిసి పోలీసులు పనిచేశారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ పోలీస్, దర్పణ్, ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి అప్లికేషన్లను కూడా ఉపయోగించారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. గత నెల జనవరి 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బాలలు తప్పిపోయినా, వదిలివేసినా, బడి మానేసినా సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. బాలలను కార్మికులుగా పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామంటున్నారు అధికారులు.